న్యూస్ కి స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూటమి నాయకులను కోరారు. గోకవరంలో జరిగిన ఎమ్మెల్సీ ఓటర్ల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ గండి బాబ్జీతో కలిసి గోకవరం మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించాలని కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకి కూటమి శ్రేణులు ఐక్యంగా శ్రమించాలని కోరారు. ఈ నెల 10వ తేదీన ఏలూరులో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ కు భారీగా తరలి రావాలని, ప్రతి గ్రామం నుంచి పట్టభద్రులను అధిక సంఖ్యలో తీసుకురావాలని ఎమ్మెల్యే నెహ్రూ కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గండి బాబ్జీ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పత్రికా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, మీడియా సోదరులకి. ఇది ఉపన్యాసాలు చెప్పుకునే దానికంట కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దగ్గరికి వచ్చేసాం ఎన్నికలు. 10వ తారీఖున నామినేషన్ వేస్తున్నాం. మన అభ్యర్థి రాజశేఖర్ మొన్నటి రోజు మన ప్రత్యర్థి అంటే ఎన్నికల్లో ప్రత్యర్థి, అంతేగాని అతను మనకి వ్యక్తిగతంగా ఏమి ఇబ్బంది లేదు, అందరం మిత్రులే. చాలా ఆర్భాటంగా తన స్ట్రెంగ్త్ చూపెడుతూ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు 10 మంది వస్తే 10 మందిలో 90 ఓటర్లు, ఒక్కడే ఓట్లేనోడు ఉంటాడు. పార్టీ కార్యకర్తలు ఆ స్థాయిలో చాలా ఆర్భాటంగా పటిష్టంగా నామినేషన్ చేశారు. అవసరం ఉంది ఘాటుగా సమాధానం చెప్పాలంటే ఓటర్ల కంట లీడర్లు ఎక్కువ ఉంటాం మనం. తప్పదది. ఎందుకంటే సత్యబాబుని మిలకపోతే సుబ్బారావు కోపం వస్తుంది, సుబ్బారావుని మిలకపోతే అప్పారావు కోపం వస్తుంది. ఎన్నికలంటే కొత్త పెళ్లి కొడుకులే. ఓటర్ని రమ్మన్నా ముందు దారి మీద మనం ఏ రకంగా వెళ్ళాలి మన నియోజకవర్గం నుంచి అన్న దాని మీద ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుందాం. అది ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం. ఏలూరులో నామినేషన్ వేయాలి. 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా కూడా నామినేషన్ వేసేటటువంటి ప్రక్రియ ఉంటది. కానీ పోటీ లేరు ఎవరని. కానీ మరి బాబ్జీ గారు వాళ్ళు ఎందుకు అలా పెట్టారో మాకు అర్థం కాదు. జగన్ గారి పని అయిపోతుంది. ఇంకా అట్లాగా మనం కొట్టాలి. ఇప్పుడు ఎక్కడా కూడా ఎక్కడ ఛాన్స్ పోకుండా ఎక్కువ మెజార్టీ వచ్చి ఇంకా గౌరవం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి మనకి అందరూ కూడా గౌరవం ఉంటుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జాగ్రత్తగా ఇది నా పని అనుకుని చేయాలి, తప్పదు. ఎందుకంటే ఈసారి మనం కొన్ని పనులు చేసుకోగలుగుతాం. ఈ ఏరియాలో పోలవరం ఉంది. ఈ పోలవరం కంప్లీట్ అయితే మీకు మాకు అందరికీ కూడా ఉన్నాయి. ఇంకా మరి ఇక్కడ కూడా మీరు ఏదో ఫ్యాక్టరీ పెట్టించండి. అన్ని ఏరియాల్లో ఫ్యాక్టరీ పెట్టిస్తున్నారు. నిన్నే అన్నారు నవీన్ బాబు, మా ప్రాంతంలో కూడా ఏదైనా మాట్లాడి పెట్టిద్దాము అని చెప్పి ఉంటే, ఈ మెట్ట ప్రాంతాల్లో ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా వస్తున్నాయి సార్. ఏదైనా ఒక మంచిది ఏదైనా తెప్పిస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశం వస్తాయి. డెఫినెట్ గా గవర్నమెంట్ మన చేతిలో ఉన్నప్పుడు సార్ కూడా ఎక్కువ పవర్ ఉంది, అడిగే హక్కు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆయన సహకరిస్తే డెఫినెట్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ, ఆ ఫార్మాట్ లో నింపేసి పార్టీకి అందజేయమన్నారు. ఆ కేసులు అన్ని కూడా పోటీ చేస్తారు. అవన్నీ కూడా చెప్పండి. కుర్రవాళ్ళు ఎవరైనా కేసులు ఉంటే ఎలక్షన్ ముందు మన మీద
ఆ ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ తీసుకొని ప్రతి గ్రామం నుంచి బాబు మీరు అందుకనే ఎమ్మెల్యే గారికి మీరు అందరూ ఫార్మాట్ తయారు చేసుకొని పార్టీకి ఇవ్వండి. అప్పుడు 6 ఏళ్ళు అంటే మరి అది తప్పదు కదా, మరి మనం అందరూ ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడు ఫార్మాట్ లో ఇచ్చేస్తే ఏది తీయగలుగుతారో తీసేస్తారు ఇప్పుడు ఇమీడియట్ గా. ఎందుకని సరదా సినిమాలకా సమాధానం అదే ఫోన్లండి. అది అలాగా మీ దయ వల్ల మంచి పవర్ ఇచ్చారు కాబట్టి రాజమండ్రి ఎక్కడికి వెళ్తారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను ఎక్కువ ఏదో మాట్లాడినట్టున్నాను. దయచేసి మీరు మరొకసారి కోరుతున్నా, ఇది పార్టీ ప్రభుత్వానికి అందరిది ప్రత్యేక ఎమ్మెల్యే గారిది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.